అంటే ఈ జోహ్రాన్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును కూడా వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇదే బిల్లును వ్యతిరేకించినటువంటి తనకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి ఎలాన్ మస్క్ ని ఈ ట్రంప్ చేసేటువంటి వాటిని తట్టుకోలేక ఆయనే సరెండర్ అయినటువంటి పరిస్థితి. సో మరి ఈ విషయంలో జోహ్రాన్ వెనక్కి తగ్గుతారంటారా? ఎలాన్ మస్క్ మీద చేసిన ఆరోపణ ఏమిటంటే ఇలా దేశవ్యాప్తంగా ఒక ఎలక్ట్రికల్ నెట్వర్క్ ని తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం పర్యావరణం మీద చేసుకున్నటువంటి ఎన్విరాన్మెంటల్ అగ్రిమెంట్ మీద దాదాపు ఈ పాటికే 40% వెహికల్స్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉండాలి. అక్కడ అన్ని దేశాలు కలిసి నిర్దేశించుకున్నటువంటి స్థితి. ఉదాహరణకు ఎగ్జాంపుల్కు చైనా ఇవాళ 35% చేరుకుంది మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క షేర్ ఇన్ ది టోటల్ వెహికల్స్ 35% చేరుకుంది. మన ఇండియా 12% దగ్గర ఉంది. అట్లా అమెరికాలో కూడా అరౌండ్ 20% ఉంది. కాబట్టి దీన్ని చేరుకోవటానికి అన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. దాంట్లో భాగంగా అమెరికాలో కూడా మొత్తం నెట్వర్క్ ని బిల్డప్ చేయడానికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాడు. ట్రంప్ ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో డామినెన్స్ ఎవరంటే ఎలాన్ మస్క్ వెహికల్స్. కాబట్టి ఇది టెస్లా వెహికల్స్. కాబట్టి మస్క్ కు బెనిఫిట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు. ఇది మొత్తం ఆపేయండి, దీనికి ఇచ్చే సబ్సిడీలు ఆపేయండి అని చెప్పేసి ఇప్పుడు ప్రవేశపెట్టబోయే రేపు గురువారం, ఇవాళ బుధవారం కదా, రేపు ప్రవేశపెట్టబోయే బిల్లులో ఈ సబ్సిడీలు ఇవ్వాల్సిన పని లేదని చెప్పేసి ట్రంప్ వ్యతిరేకిస్తున్నాడు. దాంతో ఎలాన్ మస్క్ కోపం వచ్చింది. అంటే ప్రజల యొక్క ప్రోగ్రెస్ కావాల్సింది, తర్వాత ఇవాళ ఎన్విరాన్మెంటల్ ఇంప్రూవ్మెంట్ కావాల్సినటువంటి వాటిని తగ్గిస్తున్నాడు. తర్వాత హెల్త్ కేర్ కూడా దీంట్లో కట్టింగ్ పెడుతున్నాడు. అంటే ప్రజలకు ద్రోహం చేయడానికి చేస్తుండే ఈ ఫైనాన్షియల్ బిల్ అని ఎలాన్ మస్క్ వ్యతిరేకిస్తున్నాడు. ఇది వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి ప్రైమరీ డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ చాలా దూరం వెళ్తుంది అనుకోండి. ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు కూడా వెళ్తున్నాయి. ఇవాళ జోహ్రాను అమెరికా ప్రజలకు నష్టం పని చేయట్లే, ఏ మెజారిటీ ప్రజలకు కరెక్ట్ చేద్దాం అమెరికా విధానాల్లో అనేటువంటి అనౌన్స్మెంట్ వచ్చింది. తర్వాత జోహ్రాను పెట్టినటువంటి డిమాండ్ న్యూయార్క్ ప్రజలు ఇష్టపడతారు, అమెరికా ప్రజలు ఇష్టపడతారా లేదా అనేది తర్వాత చూద్దాం. కానీ న్యూయార్క్ ప్రజలైతే ఇష్టపడతారు. ఎందుకంటే బాగా హైలీ డెన్సిటీ పాపులేషన్ ఉన్నటువంటి నగరం న్యూయార్క్. మీకు గుర్తుందో లేదో, మనకు 1819లో మనకు వచ్చినటువంటి వైరస్ తోటి ఇవాళ ఎక్కువ చనిపోయింది న్యూయార్క్లనే. అమెరికా మొత్తంలో చనిపోయింది న్యూయార్క్లనే. అంటే బాగా హైలీ డెన్సిటీ ఉన్న దగ్గర ఇది ఎఫెక్ట్ అవుతున్నాయి. ఉదాహరణకు మన దేశంలో కూడా ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడ అవుతుంది? కేరళలో అవుతుంది. ఎందుకంటే దేశం మొత్తంలో ఎక్కువ డెన్సిటీ పాపులేషన్ అయితే కేరళనే. కాబట్టి ఇటువంటి పరిస్థితి న్యూయార్క్ నుండి న్యూయార్క్ ప్రజలు నానా బాధలు పడ్డారు. అసలు వాళ్ళ వచ్చినటువంటి ఆ ఎపిడమిక్ లో శవాలు బారేయటానికి వెంట ఖననం చేయడానికి వీలు లేక వారం రోజులు వెయిటింగ్ పేరుకుపోయి ఉన్నారు. అటువంటి స్థితిలో న్యూయార్క్ ప్రజలకు ఉన్నటువంటి ప్రజలకు ఇప్పుడు వాళ్ళకి అసలు ఆల్టర్నేటివ్ జరగట్లే ప్రజలకు. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంట సార్? అంటే డెమోక్రటిక్ సోషలిస్ట్ భావజాలాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేసేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇంకా కూడా ఒక అమెరికా నుంచి ఒక పర్సెప్షన్ వచ్చింది. ఏమిటంటే వాళ్లకు గత్యంతరం లేక, అంటే ఆ న్యూయార్క్ ప్రజలకు గత్యంతరం లేక దరిదాపు జోహర్ను అభ్యర్థిగా కావాలని కోరుకుంటారు. ఈ సిద్ధాంతాలు, డెమోక్రటిక్ సిద్ధాంతం, రిపబ్లికన్ సిద్ధాంతాలు, ఈ ప్రోగ్రామ్స్ వీటికన్నా ముందు అసలు ప్రజలు ఒత్తిడికి లేనై ఎదుర్కొన్నారని చెప్పేసి మనకు రిపోర్ట్ వస్తుంది. కాబట్టి అటువంటి ఒత్తిడిలో న్యూయార్క్ ప్రజలు ఉన్నారు. సహజంగా అటువంటి ఒత్తిడి ఉన్నటువంటి ప్రజలకు ఏం ఇష్టపడతారు? జోహర్ అని చెప్పేటువంటివే ఇష్టపడతారు. వాళ్ళకు పరిష్కారం కావాలి. వీటిల్లో ఆ పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే హెల్త్ కేర్ దాన్ని ఇంప్రూవ్ చేయాలంటున్నాడు. అట్లాగే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటున్నాడు. అట్లాగే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెల్త్, సెస్ బెంచ్ ఖర్చు చేస్తా అంటున్నాడు. తర్వాత దరిదాపు 67% మంది కిరాయిలకు ఉన్నటువంటి వాళ్ళకు నేను ఫ్రీ కన్స్ట్రక్షన్ చేస్తా అంటున్నాడు. కాబట్టి ఇటువంటి సహజంగా ఒత్తిడిలో ఉన్నటువంటి ప్రజలకు నచ్చే అవకాశం ఉంది. అందుకే వాళ్ళ జోహరాను వెనక్కు పోవట్లే. ట్రంప్ ఏదిస్తే దాన్ని కౌంటర్ గా రోజు విధానపరంగా కౌంటర్ ఇస్తున్నాడు, ఆ పార్టీ పరంగా కౌంటర్ ఇస్తున్నాడు. అయితే మమ్దాని ఐసీఈ రైట్స్ ని కూడా ఆయన వ్యతిరేకిస్తున్నాడు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ రైట్స్ ని కూడా వ్యతిరేకిస్తున్నాడు. ఇది అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అలాగే ఫెడరల్ అధికారుల మధ్య ఏమన్నా ఫ్రిక్షన్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందా? ఇదివరకే ఆయన
ఈ చట్టం మీద అమెరికన్స్ ఫేవర్ తోటే గెలిచాడు. ఎవరు? ట్రంప్. హలో, గెలిచాడు. తర్వాత ఆయన ఎప్పుడు కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ అమెరికన్స్ ఉంటున్నాడు, బై బర్త్ అమెరికన్స్. తర్వాత ట్రంప్ చేసే ఆరోపణలు అబద్ధం ఉంది. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే ఎప్పుడు విదేశస్తులందరూ వచ్చి మా దగ్గర అవకాశాలు పొంది ఇన్కమ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అంటే సంపదను వెల్త్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, కాబట్టి మాకు నష్టం జరుగుతుంది, అందుకని విత్ ఇన్ ది అమెరికానే ప్రిపేర్ చేయాలి, అంటే వస్తువుల ప్రొడక్షన్ చేయాలి, సంపదను ఇక్కడే రీఇన్వెస్ట్ చేయాలి, తర్వాత విదేశాల వల్ల ఇటువంటి మా ఉద్యోగాలకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఆయన ఎప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నేను నిన్న ఒక ఎకనామిక్స్ డైలీ నుంచి ఒక సెన్సస్ చూశా. వర్కింగ్ పాపులేషన్ లో అమెరికన్ బాండ్ వర్కర్స్ దరిదాపు 78% ఉన్నారు. ఒక 22% మాత్రమే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి ట్రంప్ చెప్పేది ఇది ఒక అబద్ధం. రెండోది, ఇంటలెక్చువల్స్ వర్క్ చేసినటువంటి వాళ్ళు, ఎక్స్పర్టైజ్ వర్క్ చేసేటువంటి వాళ్ళు 82% మంది అమెరికన్స్ ఉన్నారు, 18% మంది ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సెటిలర్స్ ఉన్నారు. కాబట్టి మా అన్ని ఎత్తుకపోతున్నారు అని ట్రంప్ చేస్తున్నటువంటిది అబద్ధం. కాకపోతే మెజారిటీ 80% అమెరికన్స్ కాబట్టి వాళ్ళ ఫేవరబుల్ గా మాట్లాడితే ఓట్లు ఎక్కువ వస్తాయని చెప్పేసి మొదటిసారి గెలిచినప్పుడు అదే గెలిచాడు, ఇప్పుడు గెలిచినప్పుడు కూడా అదే స్కోర్ చేశాడు. ఇది సహజంగానే ఫేవరబుల్ గా ట్రంప్ కు పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు పౌరసత్వం విషయంలో కానీ, ఏది సిటిజన్షిప్ విషయంలో కానీ, గ్రీన్ కార్డు విషయంలో కానీ, ఇటువంటి విషయాల్లో ట్రంప్ ప్రెజర్ ని ఇవాళ సెటిలర్స్ ఎదుర్కొంటున్నారు. కాబట్టి న్యూయార్క్ లో ప్రజలు మెజారిటీ వాళ్ళే కాబట్టి సహజంగానే వాళ్ళు జోహ్రానికి ఫేవరబుల్ గా ఆలోచించేటువంటి అవకాశం ఉంది. అలాగే జోహ్రాన్ని కూడా డిపోర్ట్ చేయాలి, అతని పౌరసత్వాన్ని రద్దు చేస్తాము అని కూడా బెదిరిస్తున్నాడు కదా సార్. అవి ఎంతవరకు చట్టపరంగా అసలు అవకాశం ఉంటుంది, సాధ్యమేనంటారా అసలు ఇవి? ఇప్పటికీ రద్దు చేసినవన్నీ, ట్రంప్ రద్దు చేసినవన్నీ లోకల్ కోర్ట్స్ స్టే ఇచ్చింది. ఏ ఒక్క విషయంలో సక్సెస్ కాలేదు, లోకల్ కోర్ట్స్ స్టే ఇచ్చింది. కాబట్టి అమెరికన్ కోర్ట్స్ మన జ్యుడిషియరీ కన్నా ఇంకా అటానమస్ గా ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తుంది అమెరికన్ జ్యుడిషియరీ. మన జ్యుడిషియరీ కూడా దరిదాపు ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తున్నప్పటికీ 1% ప్రెజర్స్ తోటి నడుస్తుంది. కానీ అమెరికన్ జ్యుడిషియరీ ఆ ప్రెజర్స్ కూడా లేవు. కాబట్టి ట్రంప్ చేసినటువంటి అన్నిటిని కూడా వ్యతిరేకించి తీర్పులు ఇస్తుంది. ఇప్పుడు ఇది పొలిటికల్ ఇష్యూ అయింది, అంటే ప్రజలు గ్రహిస్తారు, గెలవలేక ఈ పని చేశాడు అనేది సహజంగానే గ్రహిస్తారు. వెల్ ఎడ్యుకేటెడ్ దరిదాపు 93% ఎడ్యుకేషన్ ఉన్నటువంటి అమెరికాలో, 97% ఉన్నటువంటి అమెరికాలో. కాబట్టి సహజంగానే అందులో కూడా ట్రంప్ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం లేదు.